హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు క్రోషెట్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా క్రోషెట్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేసేద్దాము మరి. ముందుగా యాన్ గురించి చెప్తాను. మనం ఏ థ్రెడ్తో అయితే అల్లుతామో దాన్ని యార్న్ అని అంటాము. యాన్ థిక్నెస్ని బట్టి మనకి ప్లై అని అంటాము. ఇప్పుడు నేను పట్టుకున్నది 8 ప్లై యాన్. ఇది కొంచెం లావుగా ఉంటుంది. 2 ప్లై యాన్ అంటే సన్నగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి 8 ప్లై వూల్ అంటాము. అండ్ ఇది అక్రిలిక్ యాన్. తర్వాత మనకి ఇది కూడా అక్రిలిక్ యానే, కానీ ఇది సన్నం కాకపోతే 4 ప్లై వూల్ అన్నమాట. సో రెండింటికి డిఫరెన్స్ చూస్తే థిక్నెస్ మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది 8 ప్లైకి 4 ప్లైకి. ఇవి రెండు కూడా ఒస్వాల్ అండి. ఒస్వాల్లో 4 ప్లై యాన్, ఇది ఒస్ప్లై నిట్టింగ్ యాన్. అండ్ ఇది ఎస్పాప హ్యాండ్మేడ్లో తీసుకున్న 8 ప్లై యాన్. సో రెండింటికి డిఫరెన్స్ ఇలా ఉంటుంది. ఇది కాకుండా మనం కాటన్ కేక్స్ వస్తాయి. కాటన్లో మనకి ఇది కూడా కాటన్ 4 ప్లై యార్న్. సో మనకి ఏ క్వాలిటీ కావాలి అంటే, ఏ ప్రాజెక్ట్కి ఏ క్వాలిటీ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ మనం యూస్ చేస్తాం. అండ్ ఎక్కువ నేను ఈ 4 ప్లై కాటన్ యాన్స్ని అమిగురుమి టాయ్స్ కోసం, డాల్స్ కోసం యూస్ చేస్తాను. అండ్ ఇవి బేబీ ప్రాజెక్ట్స్ కోసం, డ్రెస్సెస్ కోసం, వీటి కోసం దాన్ని బట్టి నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ థ్రెడ్. ఇది ఎంబ్రాయిడరీ థ్రెడ్ మనకు ఆల్రెడీ తెలుసు అందరికీ. ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఎక్కడ మనకి కుచ్చు దారాలు అవి వేస్తారు, ఫ్లవర్స్ చేస్తారు. అండ్ ఈ థ్రెడ్తో మనం జ్యువెలరీ డిజైన్ చేస్తాము, నెక్ పీసెస్ ఇలాంటి వాటికి. సో ఇవి బేసిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాన్ ఫర్ ప్రోడక్ట్స్ మాట. సో ఇవి కాకుండా మనకి ఇంకొక టైప్ ఆఫ్ యార్న్ ఉంటుంది మనకి. అదేంటి అంటే చిల్లెన్ యార్న్. ఇలా ఫర్ లాగా వస్తుంది. వీటితో మనం స్కార్ఫ్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ ఇలాంటివి తయారు చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇది వన్ ఆఫ్ ద స్కార్ఫ్ నేను ప్రిపేర్ చేసుకున్నది. సో ఇది మనకి చాలా సాఫ్ట్ ఫ్లఫీగా ఉంటుంది అండ్ స్కిన్ పైన చాలా స్మూత్గా ఉంటుంది. ఓకే, ఇది కూడా మనం క్రోషెట్కి సంబంధించి ఒకటి. అండ్ ఇంకొకటి మన ఒస్వాల్ సాఫ్టీ నిట్టింగ్ యాన్. అండ్ ఇది కూడా మనకి ఇలానే సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఉంటుంది. వీటితో కూడా మనం బ్లాంకెట్స్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇలాంటి పౌంచోస్ లాంటివన్నీ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం హుక్స్ చూపిస్తానండి. హుక్స్ నా హుక్ సెట్. ఇది నా హుక్ సెట్. మై మోస్ట్ ఫేవరెట్ హుక్ సెట్ ఫర్ ఎవర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 0.6 నుంచి 1.9 వరకు డిఫరెంట్ హుక్ సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎంబ్రాయిడరీ థ్రెడ్తో జ్యువెలరీ డిజైన్ చేస్తామని చెప్పాను కదా. సో ఈ జ్యువెలరీ డిజైన్ చేసినప్పుడు మ్యాక్సిమం నేను ఈ నీడిల్స్ యూస్ చేస్తాను థిక్నెస్ని బట్టి వాటికి. నెక్స్ట్ బ్లాంకెట్ యాన్, బ్లాంకెట్స్కి, డోర్ మ్యాట్స్కి, టీషర్ట్ యాన్కి వాటికి ఇలా పెద్ద హుక్స్ యూస్ చేస్తాను. అండ్ ఇవన్నీ నేను ప్రాజెక్ట్స్కి నచ్చినట్టు ఇది 2 mm నుండి 6.5 mm వరకు. ఇది మొత్తం సెట్ నాకు అమెజాన్లో వచ్చిందండి. అమెజాన్ నుంచి నేను ఈ సెట్ కొనుక్కున్నాను. సో 2 mm, 2.5 లాంటివేమో చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ అప్లిక్స్ ప్యాటర్న్స్ లాంటివి చేయడానికి యూజ్ చేస్తాను. 3 mm కూడా అప్లిక్స్కి యూజ్ చేస్తాను, లేకపోతే అమిగురుమి టాయ్స్ కోసం యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఈ 3.5 to 5 ఉన్నవన్నీ బేబీ ప్రోడక్ట్స్ కోసం యూజ్ చేస్తాను. ఈ పెద్దవి అన్నీ కూడా మనం చిన్న చిన్న బ్లాంకెట్స్ ఇక్కడ యాన్ థిక్నెస్ని బట్టి ఈ నైడిల్స్ యూజ్ చేస్తాను. సో మోస్ట్లీ క్రోషెట్ కంప్లీట్ సెట్ ఇది ఇలా నాకు ఇది సరిపోతుంది. ఇంకా అడ్వాన్స్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాన్స్కి డిఫరెంట్ హుక్స్ కావాలనుకుంటే అప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పి నేను ఇంకా ఊరుకున్నాను. సో ఇది నా హుక్ సెట్. సో బేసిక్గా ఇప్పుడు నేను మీకు డెమాన్స్ట్రేషన్ కోసం 5 mm నీడిల్ తీసుకుంటున్నానండి. 5 mm నీడిల్ అండ్ 8 ప్లై యాన్, ఎందుకంటే అది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. సో 5 mm నీడిల్ తీసుకుంటున్నాను. అలాగే 8 ప్లై యాన్ తీసుకుంటున్నానండి. 8 ప్లై మీకు చూపించాను కదా, 8 ప్లై యాన్. ఇలా మనకి డిఫరెంట్ షేడ్స్ కూడా ఉంటాయి. సో 8 ప్లై యాన్ తీసుకొని నేను మీకు డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నీడిల్ హోల్డింగ్ టెక్నిక్స్. నీడిల్ని ఎలా పట్టుకుంటాము, మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్డింగ్స్ ఉన్నాయి నీడిల్ది. ఫస్ట్ వన్ వచ్చేసి పెన్సిల్ హోల్డ్. మనం పెన్ ఆర్ పెన్సిల్ని మీరు ఎలా పెన్ పట్టుకుంటారు, ఇలా పట్టుకునే పెన్ ఉంటుంది కదా,
పెన్సిల్ హోల్డ్ ఆర్ పెన్ హోల్డ్. పెన్ ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ఈ టైప్ ఆఫ్ హోల్డింగ్ ఉంటుంది మనకి పెన్ ఇలాగా. సో మీరు నీడిల్ని అలా కూడా పట్టుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ హోల్డ్. మనకి ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది చూసారు, ఆ ఫ్లాట్గా ఉన్న దగ్గర మన 2 ఫింగర్స్ ఆర్ మీకు సపోర్ట్, మీకు ఇలా అలవాటు ఉంటే ఇది సపోర్ట్ తీసుకొని ఇలా 3 ఫింగర్స్ పట్టుకుంటాము. నాకు ఈ హోల్డ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది, సో నేను ఇలా యూజ్ చేస్తాను. ఇంకొకటి వచ్చేసి నైఫ్ హోల్డ్. మీకు నైఫ్ ఎలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు కదా, యూ విల్ గ్రిప్ ఓవర్ లైక్ దిస్. ఓకే, మీరు ఎలా అయితే పట్టుకుంటారో నీడిల్ని కూడా అదే విధంగా పట్టుకుంటాము. ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో అక్కడ మీ థంబ్ పెడతారు అండ్ రెస్ట్ ఆఫ్ యువర్ ఫింగర్స్ ఇలా హ్యాండిల్ని పట్టుకుని ఈ టైప్ ఆఫ్ హోల్డ్ అండ్ ఇలా వర్క్ చేస్తారన్నమాట. ఇది నైఫ్ హోల్డ్. ఎలా పట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఎనీ హోల్డ్, పెన్సిల్ హోల్డ్ ఆర్ నైఫ్ హోల్డ్, ఎనీ హోల్డ్ ఇట్స్ కరెక్ట్. దెర్ ఇస్ నో కరెక్ట్ వే. ఎలా పట్టుకున్నా మీకు స్లిప్ నాట్ ఏంటి అంటే ఫస్ట్ బిగినింగ్ క్రోషెట్ చేయడానికి స్టార్టింగ్. సో దానికోసం లెఫ్ట్ హ్యాండ్లో టెయిల్ ఎండ్ని తీసుకొని ఇలా ఒక రౌండ్ వేయాలి. ఇది టెయిల్ ఎండ్ అంటాము, ఇది వర్కింగ్ ఎండ్ అంటాము. టెయిల్ ఎండ్ని లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని వర్కింగ్ ఎండ్తో ఒక లూప్ వేయాలి. చూసారు, ఇలా ఒక లూప్ వేసుకోండి. లూప్ వేసుకున్న తర్వాత ఈ హోల్ లోపల నుంచి వర్కింగ్ ఎండ్ని తీసుకొని ఇలా పైకి లాగాలి. ఒక నాట్ పడుతుంది ఇలా నాట్ వేసినప్పుడు. ఇంకొకసారి చూపిస్తున్నాను, కేర్ఫుల్గా చూడండి. నీడిల్ పక్కన పెట్టేసుకోండి. టెయిల్ ఎండ్ని లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని ఒక లూప్ వేసుకోండి. ఈ లూప్ లోపల నుంచి వర్కింగ్ ఎండ్ని తీసుకొని పైకి లాగండి. టెయిల్ ఎండ్ని ఇలా పట్టుకుంటే మీకు నాట్ ఈజీగా పడుతుంది. సో ఇది స్లిప్ నాట్ అని అంటాం. స్లిప్ నాట్ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలియాలి అంటే ఇంకొకసారి ఇది రిలీజ్ చేసి చూడండి, నాట్ ఉండదు, ఊడిపోతుంది మొత్తం. సో ఇది మనకి స్లిప్ నాట్ అంటాం. చూడండి, ఈ హోల్ లోపల నుండి వర్కింగ్ ఎండ్ని తీసుకొని నాట్ వేస్తాం. సో ఇది స్లిప్ నాట్. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో వూల్ని పట్టుకోవాలి. ఈ వూల్ని పట్టుకోవడం అనేది మనం టెన్షన్ని క్రియేట్ చేస్తామన్నమాట. మనం బ్యాలెన్స్ అనేది టెన్షన్ని నీడిల్తోనే చేస్తాం. సో ఇంకొకసారి చూడండి, మీ లిటిల్ ఫింగర్తో ఇలా తిప్పుకొని ఓకే. ఇప్పుడు ఈ 2 ఫింగర్స్తో ఇలా క్లోజ్ చేస్తాం. మిడిల్ ఫింగర్ అండ్ థంబ్తో ఈ నాట్ని పట్టుకుంటాం. స్టిచ్ని కాదండి, నాట్ని పట్టుకోవాలి. నాట్ని పట్టుకొని ఇప్పుడు మీరు ఇక్కడ మనం టెన్షన్ని కంట్రోల్ చేస్తాం. సో ఇప్పుడు ఈ చూపుడు వేలుని ఇలా స్ట్రెచ్ చేస్తే మన ఇక్కడ హోల్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో డిక్రీజే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ హోల్లో నీడిల్ పెట్టుకోండి. నీడిల్ని ఇది కొంచెం లూజ్ చేసి నీడిల్ని ఇలా అనండి, అప్పుడు హోల్ పెద్దదవుతుంది. ఇప్పుడు చూపుడు వేలుతో కంట్రోల్ చేసుకోండి, చిన్నదవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ హోల్ ఎంత ఉండాలి అని అంటే మన నీడిల్ యొక్క హెడ్ ఏదైతే ఉందో ఈ హెడ్ మన లోపల నుంచి ఎగ్జాక్ట్గా లోపలికి బయటికి తిరగాలి. టైట్ అవ్వకూడదు, లూజ్ అవ్వకూడదు. లూజ్ అయితే కన్నం పెద్దదిగా ఉంటుంది, టైట్ అయిపోతే నీడిల్ బయటికి రాదు, ఇబ్బందిగా ఉంటుంది. సో కరెక్ట్ హోల్ లెంత్ ఉండాలి. ఆ విధంగా మనం హోల్ ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలి. మీకు రావట్లేదు అనుకుంటే కనుక ఇంకొకసారి టర్న్ చేసుకోండి, అలవాటు అయ్యే వరకు. అలవాటు అయిన తర్వాత మీరు 1 టైం మాత్రం టర్న్ చేసుకొని స్టిచ్ చేసేలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో ఇది మనకి స్లిప్ నాట్ అన్నమాట. ఇది స్లిప్ నాట్, ఇది లెఫ్ట్ హ్యాండ్ హోల్డ్. ఇంకొకసారి చూపిస్తాను. లెఫ్ట్ హ్యాండ్ హోల్డ్ చూడండి. లిటిల్ ఫింగర్కి ట్విస్ట్ చేసుకొని, మీకు లిటిల్ ఫింగర్కి ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఫస్ట్ 3 ఫింగర్స్ ఇలా పెట్టండి. తర్వాత చూపుడు వేలు నుంచి తీసుకొచ్చి మిడిల్ ఫింగర్ అండ్ థంబ్తో ఇది పట్టుకొని ఈ 2 ఫింగర్స్తో ఇది పట్టుకోండి. ఇలా పట్టుకున్నా కూడా మనకి గ్రిప్ అండ్ టెన్షన్ బాగానే కంట్రోల్లోనే ఉంటుంది. సో విల్ స్టార్ట్. ఇప్పుడేంటి అంటే నాట్ని కిందకి పెట్టుకోండి. ఈ పాయింట్ ఎప్పుడు మనల్ని ఫేస్ చేస్తూ ఉండాలి. అండ్ పెన్సిల్ హోల్డ్
నేను పట్టుకునేది పెన్సిల్ హోల్డ్. ఓకే, ఇలా పట్టుకుంటాను నేను. ఇప్పుడు నీడిల్ ఫ్రంట్ ఉండాలి, మన వర్కింగ్ ఎండ్ వెనకాతలు ఉండాలి. ఇలా చూడండి, నీడిల్ ఫ్రంట్ ఉండాలి, వర్కింగ్ ఎండ్ వెనకాల ఉండాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్తో క్యాపిటల్ O రాసినట్టు, లైక్ అంటే యాంటీ క్లాక్ వైజ్ ట్విస్ట్ చేయాలి యార్న్ చుట్టూ. చూడండి, యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేసి స్లోగా బయటికి తీసుకొస్తే హుక్ అనేది ఫస్ట్ యార్ని పట్టుకుంటుంది. ఇలా పట్టుకున్నప్పుడు ఆ యార్ని ప్రీవియస్ ఉన్న హోల్ లోపల నుంచి బయటికి తీసుకురావాలి. ఓకే, చూడండి, నీడిల్ ఫ్రంట్ ఉంటుంది, యార్న్ వెనకాతలు ఉంటుంది, యార్న్ ఓవర్ యాంటీ క్లాక్ వైజ్లో యార్ని పట్టుకొని హుక్కి తగులుకున్న తర్వాత ఈ లూప్ లోపల నుంచి ఈ హెడ్ని బయటికి తీసుకురావాలి. చూసారా, ఎగ్జాక్ట్ మనం హోల్ ఎంత ఉందో అందులోంచి నీడిల్ ఈజీగా బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని పైకి తీసుకురావాలి, పైకి లాగాలి. ఇదిగో చూడండి, ఇలా పైకి తీసుకురావాలి. ఎంత తీసుకురావాలి అంటే మళ్ళీ మన హెడ్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ బయటికి తీసుకురావాలి. ఓకే, ఎక్కువగా ఉంటే లూజ్ ఉంటుంది, తక్కువ అయితే మళ్ళీ మనకి అతుక్కుంటుంది అన్నమాట. నీడిల్ హోల్ బయటికి రాదు, మళ్ళీ హెడ్ బయటికి రాదు హోల్ చిన్నదిగా ఉంటే. సో మళ్ళీ నీడిల్ ఫ్రంట్, థ్రెడ్ వెనకాతలు ఉంటుంది, యార్న్ ఓవర్, స్లోగా తీసుకురండి. హుక్ అనేది యార్ని పట్టుకుంటుంది, పట్టుకున్న తర్వాత లూప్ లోపల నుంచి బయటికి తీసుకురావాలి. మళ్ళీ యార్న్ ఓవర్ పట్టుకున్నాక లోపల నుంచి బయటికి. యార్న్ ఓవర్ అంటే మనం యాంటీ క్లాక్ వైజే టర్న్ చేస్తాము, క్లాక్ వైజ్ తీసుకోవద్దు. క్లాక్ వైజ్ ఇలా థ్రెడ్ ఫ్రంట్ ఉండి నీడిల్ వెనకుండి ఇలా తిప్పితే, ఇలా యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మనకి చిక్కులు పడుతుంది, క్లియర్గా రాదు, కరెక్ట్గా స్టిచ్ రాదు. సో ఎప్పుడు నీడిల్ ఫ్రంట్ ఉండాలి, థ్రెడ్ వెనకాతలు ఉండాలి. డోంట్ ఎవర్ గో బిహైండ్ ద థ్రెడ్, ఫ్రంట్నే ఉండండి. ఇలా వేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ప్రీవియస్ థ్రెడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పట్టుకున్న మనం ఇలా మూవ్ చేసుకుంటూ ఉంటే గ్రిప్ ఉంటుంది. ఫౌండేషన్ చైన్ అంటాం దీన్ని. చూసారా, 4 చైన్స్ అయినాయి, 1 2 3 4. ఇప్పటివరకు 4 స్టిచెస్ వేసాము. సో ఇది ఫౌండేషన్ చైన్, 4 చైన్స్ అన్నమాట. అలా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి. యార్న్ ఓవర్, మళ్ళీ నీడిల్ ముందు, థ్రెడ్ వెనకాతల, యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి, అది పట్టుకుంటుంది, హోల్ లోపల నుంచి బయటికి రావాలి. మళ్ళీ నీడిల్ ముందు, థ్రెడ్ వెనకాతల, యార్న్ ఓవర్ అండ్ డ్రా త్రూ ద లూప్. సో ఇలాగా మనం చైన్ 10 వేసుకుందాం. 2 3 4 5 6 7 8 9 అండ్ ఫైనలీ 10. ఇది మన ఫౌండేషన్ చైన్ 10 చైన్స్ అయినాయన్నమాట. తెలుస్తుందా అండి? క్లియర్గా తెలుస్తుంది. అన్నీ ఈక్వల్గా రావాలి, అన్నీ ఈక్వల్ గ్యాప్స్ ఉండాలి, అప్పుడు మనకి ఇది కరెక్ట్ అనమాట. ఇప్పుడు నేను 1 చైన్ ఎక్స్ట్రా చైన్ వేసుకుంటున్నాను. 1 చైన్ ఎక్స్ట్రా వేసుకున్నాను. అదేంటి అంటే ఈ 10th చైన్లో నేను వేసుకున్న ఫస్ట్ సింగిల్ క్రోషెట్, టర్నింగ్ చైన్ అని అంటాను. ఓకే, నేను ఈ టెక్నిక్ ఫాలో అవుతానండి. మీకు వేరే వీడియోస్ చూస్తే మీకు వేరే టెక్నిక్స్ ఉండొచ్చు, కానీ మీరు ఏ టెక్నిక్ అయితే ఫాలో అవుతున్నారో ఫస్ట్ నుండి అదే టెక్నిక్ ఫాలో అవ్వండి. సో ఈ 10th చైన్లో ఇప్పుడు మీరు నెంబరింగ్ వేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10th చైన్లో నేను వేసుకున్న ఎక్స్ట్రా చైన్ అనేది ఫస్ట్ సింగిల్ స్టిచ్ అవుతుందన్నమాట. ఇప్పుడు అంటే హుక్ నుంచి 2 స్టిచెస్ వదిలిపెట్టి ఈ 3rd దాంట్లో నేను హుక్ ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ మనకి మళ్ళీ లూప్స్ ఉంటాయి. ఇది అప్పర్ లూప్, ఇది డౌన్ లూప్, ఇది ఫ్రంట్ లూప్, ఇది బ్యాక్ లూప్ అనమాట. సో ఈ పై దాంట్లోకి మాత్రం నేను వెళ్తున్నాను. మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మన ఫౌండేషన్ చైన్. ఇన్సర్ట్ చేసి మళ్ళీ నీడిల్ ఫ్రంట్ ఉండాలి, యార్న్ వెనకాతలు ఉండాలి, యార్న్ ఓవర్, డ్రాప్ ఎల్ లూప్. ఒక లూప్ని డ్రాప్ చేస్తాం. ఇలా లూప్ని డ్రాప్ చేసిన తర్వాత హుక్ మీద 2 లూప్స్ ఉంటాయి. మళ్ళీ నీడిల్ ముందు, థ్రెడ్ వెనకాతల, యార్న్ ఓవర్. ఇప్పుడు ఈ 2 లూప్స్ లోపల నుంచి బయటికి రావాలి.
మీరు గుర్తుపెట్టుకోండి, బయటికి తీసినప్పుడు లేకపోతే ఫౌండేషన్ చైన్లో నుంచి యార్న్ డ్రాప్ చేసినప్పుడు ప్రతిసారి కూడా మన హుక్ హెడ్ ఎంతైతే ఉందో అంత లూప్ను డ్రాప్ చేసుకుంటే మనకి కరెక్ట్గా స్టిచెస్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసి మళ్ళీ నీడిల్ ఫ్రంట్, యార్న్ వెనకతల, యార్న్ ఓవర్, డ్రాప్ ఎ లూప్, ఒక లూప్ని డ్రాప్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనకి మళ్ళీ 2 లూప్స్ ఉంటాయి హుక్ పైన. యార్న్ ఓవర్ అండ్ డ్రా త్రూ బోత్ ద లూప్స్ ఎట్ ఏ టైమ్. దీన్ని మనం సింగిల్ స్టిచ్ అని అంటాం. ఇక్కడ ఆల్రెడీ మనం చైన్ 1 ఉంటుంది, దాన్ని 1 స్టిచ్ అని అనుకుందాం. ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, ఇది థర్డ్ సింగిల్ స్టిచ్. మామూలుగా అయితే ఇది ఫస్ట్ సింగిల్ స్టిచ్, ఇది సెకండ్ సింగిల్ స్టిచ్ అన్నమాట. ఓకే, అలాగా లైన్ మొత్తం మనం సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్దాం. నేను చూపిస్తాను చూడండి. డ్రాప్ ఏ లూప్, yarn over and draw through both the loops. Insert and drop a loop, yarn over and draw through both the loops. సో ఇలా మొత్తం లైన్లో అన్ని స్టిచెస్లో నుంచి యార్న్ డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్ వేయాలి. యార్న్ డ్రాప్ చేయండి, సింగిల్ స్టిచ్. గుర్తుపెట్టుకోండి, నేను ఓన్లీ టాప్ లూప్స్ని యూజ్ చేస్తున్నాను. టాప్ లూప్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి తీస్తే మనకి కింద లూప్స్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటాయి అండ్ మనకి పర్ఫెక్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ ఫినిష్ అవుతుంది. ఇది ఫస్ట్ రో అని అంటాం. ఫస్ట్ రో ఫినిష్ అయ్యేటప్పటికి మనం ఇక్కడ ఒక చైన్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 సింగిల్ స్టిచెస్కి గాను మనం 11 చైన్స్ వేసుకున్నాం. అండ్ ఆ 11th చైనే మనకి ఫస్ట్ సింగిల్ స్టిచ్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ రో అని అంటాం. ఇప్పుడు సెకండ్ రోకి ఎలా వెళ్తాము అంటే ఫస్ట్ చైన్ 1 వేసుకోవాలి. ఇదేంటంటే మన సెకండ్ రోలో ఫస్ట్ సింగిల్ స్టిచ్ కింద యాక్ట్ చేస్తుంది ఈ చైన్ 1. యూజువల్లీ కొందరు కౌంట్ చేస్తారు, కొందరు కౌంట్ చేయరు. నేను మాత్రం కౌంట్ చేస్తాను. నాకు ఇలాగైతే లుక్ బాగుంటుంది నా వర్క్స్ అన్నిటికీ. సో ఇలా ఉన్న వర్క్ని నేను ఫ్లిప్ చేస్తాను. ఫ్లిప్ చేసిన తర్వాత చూస్తే ఈ చైన్ 1 అనేది ఈ ప్రీవియస్ సింగిల్ స్టిచ్ పైన కూర్చుంటుంది. కాబట్టి దీన్ని సెకండ్ రోలో ఫస్ట్ సింగిల్ స్టిచ్ కింద కౌంట్ చేస్తాను. అందుకోసమని నేను ఈ స్టిచ్లో ఈ హోల్ ఉంది కదా, ఫస్ట్ హోల్, అందులో నేను స్టిచ్ వేయను. చైన్ 1 ఉంది కదా, అదే ఫస్ట్ స్టిచ్. ఈ హోల్ లోపల ఇంకొక స్టిచ్ వేయను. ఇప్పుడు నెక్స్ట్ హోల్ లోపలికి స్టిచ్ వేస్తాను. ఈ నెక్స్ట్ హోల్లోకి వేసేటప్పుడు ఏంటి అంటే మన హుక్ పైన ఇక్కడ వి షేప్లో స్టిచెస్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇక్కడ అన్ని వి షేప్స్లో ఉంటాయి. ఒక్కొక్క స్టిచ్ ఒక్కొక్క వి షేప్లో ఉంటుంది. సో మనం హుక్ ఇన్సర్ట్ చేసినప్పుడు మొత్తం వి షేప్ అంతా నీడిల్ ఉండేలా వెళ్ళాలి. నీడిల్ పైన మనకి వి షేప్ కనిపించాలి. అంటే 2 లూప్స్. ఇది ఫ్రంట్, మనం తిప్పిన తర్వాత మన ముందు ఉండేది ఇది ఫ్రంట్ లూప్, అది బ్యాక్ లూప్ అనమాట. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తే 2 లూప్స్లోకి వెళ్ళాలి. అప్పుడు మనం లూప్ డ్రాప్ చేయాలి. ఇలా లూప్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ మనం సింగిల్ స్టిచ్ వేస్తాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ హోల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హోల్లోకి వెళ్తాము. ఈ హోల్లోకి వెళ్ళినప్పుడు 2 లూప్స్ వస్తాయి. యార్న్ ఓవర్ అండ్ డ్రాప్ ఏ లూప్. ఇప్పుడు సింగిల్ స్టిచ్. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్, ఇన్సర్ట్ అండ్ డ్రాప్ ఏ లూప్. 2 లూప్స్ లోపల నుంచి అగైన్ సింగిల్ స్టిచ్. ఇప్పుడు మొత్తం లైన్ అంతా సింగిల్ స్టిచెస్ వేసుకుందాం. గుర్తుపెట్టుకుని ప్రతిసారి నీడిల్ ఫ్రంట్ ఉంటుంది, థ్రెడ్ వెనకాతలు ఉంటుంది. వెనకాతలు థ్రెడ్ ఉన్నప్పుడు ఇన్సర్ట్ చేసి ఇలా యాంటీ క్లాక్ వైజ్ మనం యాన్ని తీసుకుంటాం. యాంటీ క్లాక్ వైజ్ తీసుకుని డ్రాప్ చేసి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అండ్ స్టిచ్. ఇన్సర్ట్, యార్న్ ఓవర్, డ్రాప్ ఎ లూప్, యార్న్ ఓవర్ అండ్ సింగిల్ స్టిచ్. ఇన్సర్ట్, డ్రాప్ ఎ లూప్, యార్న్ ఓవర్ అండ్ సింగిల్ స్టిచ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎన్ని స్టిచెస్ వచ్చాయో కౌంట్ చేయండి. ఇక్కడికి ఇది ఫస్ట్ సింగిల్ చైన్, మనం వేసిన టర్నింగ్ చైన్. ఇది 1 2 3 4 5 6 7 8 9. సో స్టిచెస్ అయిపోయినాయి. కానీ ఇక్కడ మనం ఫౌండేషన్ చైన్తో పాటు వేసిన 11th చైన్ ఉంది కదా, దాంట్లోపలికి నీడిల్ తీసుకుని వెళ్ళి ఇది చూడండి 2 లూప్స్. ఇక్కడ 2 లూప్స్ ఉంటాయి. దాని లోపలికి వెళ్ళి
డ్రాప్ ఏ లూప్ అండ్ సింగిల్ స్టిచ్, అండ్ దిస్ కంప్లీట్స్ ది సెకండ్ రో. ఇలా చేసినప్పుడు సెకండ్ రో ఫినిష్ అవుతుంది. మనకి ఇలా చేసినప్పుడు స్ట్రైట్గా వస్తుంది లైన్స్. నెక్స్ట్ థర్డ్ రోకి వెళ్ళేటప్పుడు చైన్ 1, ఇందాక సేమ్ సెకండ్ రోకి వెళ్ళినట్టే చైన్ 1 వేస్తాము. ఫ్లిప్ యువర్ వర్క్ అండ్ మళ్ళీ ఫస్ట్ హోల్ని వదిలిపెట్టి సెకండ్ హోల్ లోపలికి హుక్ ఇన్సర్ట్ చేస్తాం. మళ్ళీ 2 లూప్స్ ఉండేలా చూసుకోండి. మన ప్యాటర్న్లో మెన్షన్ చేస్తారు ఫ్రంట్ లూప్ ఓన్లీ ఆర్ బ్యాక్ లూప్ ఓన్లీ అని. అప్పుడు మాత్రమే మనం ఆ స్టిచెస్లో వర్క్ చేయాలి. రిమైనింగ్ మొత్తం మనం వీ స్టిచ్ మొత్తంలోకి వర్క్ చేస్తాం. సో ఇది మళ్ళీ చైన్ 1 ఈజ్ ఫస్ట్ స్టిచ్ అండ్ దిస్ ఇస్ సెకండ్. దట్స్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 and here is the last single stitch 10. సో మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అంటే ప్రతి రోలోని 10 స్టిచెస్ ఉండాలి. మనం స్టిచ్ చేస్తున్నప్పుడే కౌంట్ చేసుకుంటే కరెక్ట్ కౌంటింగ్ వస్తుంది. అలా మనం ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ చైన్ 1 వేసుకోండి, ఫ్లిప్ చేయండి. ఇక్కడికి 3 రోస్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు 4th రో. ఈ ఫస్ట్ స్టిచ్ అనేది వదిలిపెట్టేసి సెకండ్ స్టిచ్లోకి హుక్ పెడతాము అండ్ సింగిల్ స్టిచ్, సింగిల్ స్టిచ్, సింగిల్ స్టిచ్, సింగిల్ స్టిచ్. సో ఇది మన సింగిల్ స్టిచ్ అంటాం అన్నమాట. ఇది బేసిక్ స్టిచెస్లో వన్ ఆఫ్ ద స్టిచెస్, ఇంపార్టెంట్ స్టిచ్ అండి. చాలామంది బ్లాంకెట్స్ కూడా ఓన్లీ సింగిల్ స్టిచ్ని యూజ్ చేస్తారు. ఈ లాస్ట్ చైన్ని వదిలిపెట్టకండి. లాస్ట్ చైన్లో కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా చేసుకున్నప్పుడు మనకు 4 రోస్ కంప్లీట్ అయినట్టు. దిస్ ఇస్ 1, 2, 3 and 4 అనమాట. ఇప్పుడు ప్రాజెక్ట్ని ఎలా క్లోజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా లాస్ట్ ఇంకా అయిపోయింది అన్న తర్వాత మనం లాస్ట్ ఇంకా చైన్ 1 వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్న హుక్ పైన ఉన్న లూప్తో మొత్తం టైలెన్ బయటకు వచ్చే వరకు బయటకు లాగాలి. అండ్ ఇది పుల్ చేస్తే అక్కడ ఒక నాట్ పడిపోతుంది. అలా నాట్ ఉన్నప్పుడు మన ప్రాజెక్ట్ ఫినిష్ అయినట్టు అనమాట, ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏంటంటే యార్న్ నీడిల్ అని అంటాం. చూడండి హోల్ అనేది హోల్ కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ ఈ పాయింట్ బ్లంట్ ఉంటుంది, కొంచెం గుచ్చుకోదు, అంత షార్ప్ ఉండదు. సో ఇది యార్న్ నీడిల్ అని అంటాము. ఇప్పుడు ఏంటి అంటే మనం ఈ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో అది యార్న్ నీడిల్లోకి తీసుకొని నియర్ బై స్టిచెస్ లోపలికి ఇలా జస్ట్ వీవిన్ అంటాం. మొత్తం వీవిన్ అన్నమాట. ఇది ఇలా నియర్ బై స్టిచెస్లోకి వీవిన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేస్తే మన బిగినింగ్స్ అండ్ ఎండింగ్స్ అనేవి సెక్యూర్ ఉంటాయి అన్నమాట. అలానే సేమ్ రెండు వైపు కూడా నీడిల్లోకి ఎక్కించుకొని దాన్ని వీవిన్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మన ఎండింగ్స్ అన్నీ సెక్యూర్గా ఉంటాయి, మన వర్క్ ఎప్పుడు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. మనం వాషింగ్ మెషిన్లో వేసి వాష్ చేసినా ఏం చేసినా కూడా సెక్యూర్డ్గా ఉంటుంది. సో అలా వీవిన్ చేసి ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసేసుకుంటాము. అంతే, ఇది మన సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఈ వీడియోలో క్రోషెట్ బేసిక్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మరొక వీడియోలో ఇంకొక స్టిచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.